హాయ్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బెంగుళూరు పిల్ల మధు వీకే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అందరిది టీ కాఫీ అయిందా? నేనైతే ఇది సండే వీడియో ఇప్పుడైతే ఎడిట్ చేస్తున్నాను. సో నేనైతే మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. మటన్ అయితే క్లీన్ చేసేసి మా ఆయన అయితే పక్కన పెట్టుండడు. నేనైతే పక్కన గ్యాస్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసి దాంట్లో మనకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకొనేసి ఆ తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకొని ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం మెరూన్ కలర్ రావాలి. అప్పుడు దాకా ఆనియన్స్ని ఫ్రై చేయాలి. అది బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్‌కి ఉప్పు వేసుకున్నాను. అంటే మాంసంకి ఉప్పు పట్టాలనేసి. అలాగే హోమ్‌మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఖాళీ అయిపోయింది. సో, అందుకని అంగట్లోని ఇంకా ఒక ప్యాకెట్ తెస్తే అదైతే యాడ్ చేసుకున్నాను. సో, బాగా మిక్స్ చేసేసి కొంచెం కుక్కర్‌లోనే ఉడికేదాకా వదిలేయాలి. సో, అంత లోపల మనం మసాలా అయితే రెడీ చేసుకోవాలి. విజయ్ అయితే టెంకాయ అంతా కిందేసేసుండడు. పైన ఏసింది. టెంకాయి, టమోటో, పచ్చిమిరపకాయలు, తెల్లబాయలు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, కారం, మటన్ పౌడరు అన్నీ మసాలా దీంట్లో వేసేసి దీన్నైతే బాగా బ్లెండ్ చేసుకుంటాడు. సో, అంత లోపల ఒక సైడే మటన్ ఉడుకుద్ది కాబట్టి ఇంకొకసారి మిక్స్ చేసుకునేసి మూత పెట్టుకుంటే మన మసాలా రెడీ అయిపోయే లోపల ఈ మటన్ అనేది బాగా ఉడుకుంటది. ఒక 25% అయితే ఇది ఇలా ఫ్రై చేసుకోవాలి మటన్‌ని. అంత లోపల మసాలా అయితే రెడీ అవుతది. ఇంకొకసారి కుక్కర్ మూతనైతే తీసుకునేసి మిక్స్ చేసేసి మనం రుబ్బుకున్న మసాలాని వేసేయాలి దాంట్లో. వేసేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మనకి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంత వేసుకోవాలి. మేమైతే చాలా థిక్‌గా అయితే చారైతే చేయము గట్టిగా. మాకు కొంచెం వాటర్ లాగే ఉండాలి. మీకు ఎంత వాటర్ కావాలో చూసి వేసుకొని మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర వేసుకునేసి కుక్కర్ మూత పెట్టేస్తే చాలు. గ్యాస్ అయితే హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే చాలు. ఇంకా 12 విజిల్ అయితే రప్పియాలి. 12 విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేయాలి. ఇంకా కుక్కర్ గాలంతా పోయినాక కుక్కర్ మూతనైతే ఓపెన్ చేయాలి. సో, గాలి పోయిందా లేదా అనేసి విజయ్ అయితే టెస్ట్ చేస్తుండడు. సో, గాలి పోయింది. అందుకని ఇంకా కుక్కర్ మూతనైతే ఓపెన్ చేస్తుండడు. సో, చూడండి ఎంతో యమ్మీ టేస్టీ అయిన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇది సెకండ్ టైమ్ చేసేది. సో, బాగానే వచ్చింది. ఫస్ట్ టైమ్ వచ్చేసి టమోటాలేసేసి కుక్కర్‌లోనే బ్లెండ్ చేయకుండా అట్ట చేసినాను. ఇప్పుడైతే మసాలాలు రుబ్బి అన్నీ వేసి చేసినాను. సో, 2 బాగుంది. నెక్స్ట్ టైమ్ అయితే ఫస్ట్ టైమ్ చేసినట్టు రెసిపీ అది షేర్ చేసుకుంటాను. ఇదైతే చాలా బాగా ఉంది. మాంసం గూడా చాలా బాగా ఉడికింది. ఇంత బాగా వస్తుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, మీకు గనక నా రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. విజయ్ అయితే చూపిస్తుండడు మాంసం ఎలా ఉడికింది ఏంటి అనేది. అలాగే మటన్ కూర, రైస్ కాంబినేషన్ చాలా సూపర్‌గా ఉందని కూడా చెప్తుండడు. సో, మీకు గనక నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్, కమెంట్, షేర్ అనేది తప్పకుండా చేయండి. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీను థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.